బాగుంటుంది. చూడండి రైస్ ఎంత బాగా ఉడికాయో ఇలా కనిపిస్తాయి మీకు. ఇది ఒక 2 కప్పులు తీసుకొని పెనంలో వేసుకొని ఇలా దోరగా వేయించుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి తీసుకున్నాము. నెయ్యిలో జీడిపప్పు వీలుగా ఉంటుంది. హై ఫ్లేమ్లో ఒక 2 minutes 3 minutes వేస్తే సరిపోతుంది. వేయించుకున్నామండి. నేతిలో కొన్ని కిస్మిస్లు కూడా వేయించుకుంటాం. నేను లైట్ వేయడం మర్చిపోయాను. పాలైతే బాగా మరగాలండి. బాగా మరిగిన పాలు మాత్రం దగ్గరకు వచ్చేంత కొంచెం చిక్కగా వేయించి పెట్టుకున్న ఈ రైస్ చూడండి. రైస్ స్టార్ రైస్ అంటే ఇంట్లో రకాలు ఉంటాయి. స్టార్ రైస్ అంటూ ఇలా రైస్లా కూడా ఉంటాయి. రైస్లా ఉండి అవి మన రైస్ అయితే సన్నగా ఉంటాయి, అవి రెడ్డిగా ఉంటాయి. అవి కూడా ఉన్నాయండి. నేనైతే ఫస్ట్ స్టార్స్ చేసుకున్నాను. స్టార్
చూడడానికి కూడా తినడానికి కూడా బాగుంటుంది, తొందరగా అయిపోద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి బాగా ఒక 15 మినిట్స్, ఒక 10 మినిట్స్ ఉడకాలండి. ఎందుకంటే పాలు బాగా మరిగాయి కదా, మరిగిన పాలలో తొందరగా ఉడుకుతాయి ఇవి. స్వీట్ ఉండాలని పిల్లలు తింటారని ఈ కప్పులో 3 కప్పులు వేసుకున్నాను. పాలు దగ్గరకు వచ్చాయి, బాగా ఉడుకుతుంది చూడండి. మిల్క్ మేడ్ అండి, ఈ పాయసంకి మిల్క్ మేడ్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. నేనైతే ఒక మిల్క్ మేడ్ తిని తెచ్చుకున్నాను, అప్పుడు రైస్ వేసుకున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మన పాయసం స్టార్ రైస్ పాయసం రెడీ. ఇలా వస్తుందండి, చల్లగా అయ్యాక ఇలా ఉంటుంది. రైస్ ఎంత బాగా ఉడికాయో ఇలా సగ్గుబియ్యం ఎలా అయితే అవుతాయో అలా అవుతుందండి, బాగా ఉంటుంది, చాలా టేస్ట్ కూడా ఉంటుంది రైస్. మీకు మా ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ షేర్.